మటన్ కర్రీ ఎలా చేయాలంటే ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలా. తర్వాత మటన్ వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు, పసుపు, కారం వేసుకొని దీన్ని మూత పెట్టుకొని కొద్దిసేపు ఆయిల్లో ఉడకనివ్వాలి. మటన్ మసాలా వేసుకోవాలా. మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్ వరకు. 5 నిమిషాలు అయిపోయిన తర్వాత మూత తీసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మరి మూత పెట్టుకొని మరి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. కొత్తిమీర, అల్లం, తెల్లవాయలు, కొబ్బరి వీటన్నిటిని మిక్సీ పట్టించుకొని మనం మటన్లోకి వేసుకోవాలి. ఇదే మనకి గ్రేవీ వస్తుంది. ఒక టమోటాని మొత్తం కట్ చేసుకొని దీంట్లోకి వేసుకొని బాగా మిక్స్ చేయాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇప్పుడు మటన్లోకి వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. మూత పెట్టి 5 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మటన్కి మూత తీసుకోవాలి. ఇప్పుడు అది అంతా బాగా వేగింది కదా, తగినంత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకోవాలి గ్రేవీ కోసం. మీకు ఎంత గ్రేవీ కావాలంటే అంత వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ని మనము పెట్టుకొని ఎన్ని విజిల్స్ 8 to 10, 8 నుంచి 10 వరకు. 8 అయితే ఖచ్చితంగా వేపిల్ల. 8 విజిల్స్ వచ్చిన తర్వాత మన కర్రీ రెడీ అయిపోతుంది. 10 విజిల్స్ వేయించిన తర్వాత మనకు మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మటన్ కర్రీకి కాంబినేషన్గా రాగి సంగటి వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్.